ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులుంటాయా వీటికి? అంటే ఇప్పుడు అక్కడ ఎంబీబీఎస్ చేసేస్తే మరి నెక్స్ట్ ఏమిటి అని ఒక క్వెషన్ వస్తుంది. సరే ఇండియా వస్తారు, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాస్తారిక్కడ. బట్ కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉంటాయంటే గుర్తింపులు ఏమేమి ఉన్నాయండి వీటికి? మేడం ఇప్పుడు మీరు అబ్రాడ్ వెళ్ళారు ఫర్ సపోజ్. అక్కడ 6 ఇయర్స్ రాసుకున్న తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు. అంటే ఇప్పుడు ఎగ్జిట్ ఎగ్జామ్ అని వచ్చింది. ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు మీరు ఇండియాలో చదివినా, అబ్రాడ్‌లో చదివినా, వరల్డ్‌లో ఎక్కడ చదివినా కూడా త్వరలో ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది రాయాలి. సో మీరు అబ్రాడ్‌లో చదవటం వల్ల యూజ్ ఏంటంటే మెయిన్ స్టూడెంట్‌కి ఇండివిడ్యువాలిటీ వస్తుందండి. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీకు ఎక్కువగా యూఎస్ఎంఎల్ఈ యునైటెడ్ స్టేట్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్, యూకేఎంఎల్ఈ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ వీటన్నిటిలో కూడా మీరు పీజీ చేసుకోవచ్చండి. అక్కడ పీజీ చేసి ఇక్కడికి వస్తే మీకు ఇంకా మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. చేసుకోవచ్చు అది. ఇంకొకటి అక్కడ పీజీకి వాళ్ళు స్టైఫండ్ ఇస్తారు. వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తారు పీజీ చేసినందుకు. ఒక్క ఇండియాలో మాత్రమే మనం పీజీ సీట్ కొంటున్నాం. కొంటున్న తర్వాత అసలు తక్కువ సీట్లున్నాయి గదండీ పీజీ అవునండి. సీట్లు. చాలా తక్కువ సీట్లున్నాయి. సో, అబ్రాడ్ నేను చెప్పిన ఆస్ట్రేలియా గానీ, న్యూజిలాండ్ గానీ, కెనడా గానీ, యూకే గానీ, అమెరికా గానీ ఇక్కడ మనకే ఆ అమౌంట్ ఎదిరిస్తారు.